కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. నెల్లూరు జిల్లా కావలి పట్టణం 17వ వార్డు బుడంగుంట సచివాలయంలో మద్యం బాటిల్ ఉన్నట్లు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న అధికారులు పోలీసుల సమక్షంలో సచివాలయం తలుపులు బద్దలు కొట్టి చూడగా 43 మద్యం బాటిళ్లను సచివాలయంలో గుర్తించారు. ఎవరి ప్రమేయంతో మద్యం బాటిళ్లు సచివాలయంలోకి చేరాయి అన్న కోణంలో అయితే విచారణ చేపడుతున్నారు. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు, నాయకులు ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మద్యం బాటిళ్లు సచివాలయంలో ఉంచినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మద్యం బాటిళ్లు ఉంచడంతో ఈ వార్త సంచలనంగా మారింది. సి విజిల్ ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదుల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయంలో మద్యం బాటిళ్లు కలకలంపై అధికారులు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి. అది పట్టుకో కాలు దుక్కన వీడియోగ్రాఫర్ పెట్టండి అది పై కనిపించకుండా పెట్టబాకు. అది అందరికీ నమస్కారం అండి. నేను ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ 1 కావలి యాత్రకు సంబంధించి మాకు సివిజిల్ ల్యాబ్లో ఒక 10 గంటల సమయంలో బుడంగుంట సచివాలయ పరిధిలో బుడంగుంట విలేజ్ పరిధిలోని బుడంగుంట సచివాలయంలో అక్రమంగా మద్యం నిర్వహించాలని సమాచారం మేరకు బుడంగుంట సచివాలయం వచ్చి ఇక్కడ మొత్తం దగ్గర చూడగా మద్యం గురించి 180 ml క్వాంటిటీస్ దొరికాయి. అవి అందుకే సీజ్ చేయడం అనేది అవి చదువుకొని ఉన్నతాధికారికి విషయం తెలియదు. పక్కన ఉన్నటువంటి రూమ్లో వస్తాము. అలాగే రేషన్ బియ్యం కూడా స్టాక్ చేసుకుని అవి డీలర్ ఎక్కడ స్టోర్ చేశారా లేదంటే ఏ విధంగా చేసిన విచారణ చేస్తున్నాం. అది పై అధికారికి తెలియజేస్తున్నాం. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏంటి కాదండి, ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. ఇన్ఫర్మేషన్ వచ్చి సిబిసిఎల్ యాప్ ద్వారా ఇచ్చారండి. యాప్ ద్వారా ఇచ్చారు. కాదండి, ఈ పార్టీకి సంబంధించిన మీరు ఏదైనా సమాచారం ఇచ్చారండి? లేదు, సిబిసిఎల్ యాప్ ద్వారా మాకు సమాచారం మీరు గుర్తించి సార్ ఏదైనా పార్టీకి సంబంధించి? లేదు, అది మనం చెప్పలేము, విచారణ చేస్తే. నా పేరు మోహన్ కృష్ణ, మాది బుడంగుంట 17వ వార్డు. మాకు సచివాలయంలో
బియ్యం ఉన్నాయని చెప్పి అనుమానం వచ్చింది. అందువల్ల సచివాలయం మెయిన్ అధికారులు సిఐ గారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత చెక్ చేపిస్తే దాంట్లో 9 బస్తాలు బియ్యం దొరికినాయి. అలానే అనుమానం వచ్చి సచివాలయం లోపల చెక్ చేయించారు సార్ వాళ్ళు. అక్కడ 42 బాటిళ్ళు మందు దొరికినాయి. ఇది ఎవరి అని అడిగితే సార్ మాకు సంబంధం లేదని వైసీపీ నాయకులు చెప్తున్నారు. కానీ ఈ తాళాలు వచ్చి ప్రతిరోజు ఈ వైసీపీ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరే ఉంటున్నాయి ఈ తాళాలు. రోజు అతని ఇంటికి వెళ్ళి వీళ్ళు తాళాలు తీసుకొని వచ్చి ఓపెన్ చేస్తున్నారు సచివాలయం తాళాలు. ఈరోజు అందరికీ అనుమానం వచ్చి సార్ వాళ్ళు వచ్చిన తర్వాత నాకు తాళాలు లేవనేసరికి సార్ వాళ్ళే తాళం పగలగొట్టించి చెక్ చేసి దాంట్లో మందు బాటిల్ దొరికింది. ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.